రెండు నదుల మధ్యన ఉన్నటువంటి డక్కన్ పీఠభూమి అంది. ఇటు కృష్ణా నది, ఇటు పక్కన గోదావరి నది. అధ్యక్ష, ఆనాటి ప్రభుత్వాలు గోదావరి నది పైన ప్రాణహిత చేవళ్ళు గుమ్మడిహెట్టు దగ్గర కట్టాలని అక్కడి నుంచి మొదలు పెడితే చిట్ట చివరన ఉన్నటువంటి గోదావరి ప్రాంతం ఖమ్మం జిల్లా నుంచి చివరికి ఆంధ్రాలోకి వెళ్తుంది. అక్కడ వరకు ఉన్నటువంటి ఇందిరా సాగర్, రాజీవ్ సాగర్ వరకు, ఆ తర్వాత వీటి మధ్యలో ఉన్నటువంటి కాంతానపల్లి, తుపాకులగూడెం వరకు కూడా ఏ ఒక్కదాన్ని వదిలిపెట్టలేదు అధ్యక్ష. వీళ్ళు ప్రతి ప్రాజెక్ట్ ని చీల్చి చెండాడు. ప్రతి ప్రాజెక్ట్ ని ఆనాటి వరకు ఉన్న దాన్ని అతి తక్కువ ఖర్చుతో అయ్యేదాన్ని రీడిజైన్ పేరు మీద వేల కోట్లు పెంచేశారు. మొట్టమొదటిగా కాళేశ్వరం, ఆ తర్వాత వచ్చేస్తే కింద ఉన్నటువంటి తుపాకులగూడెం, ఆ తర్వాత దాని కింద ఉన్నటువంటి రాజీవ్ సాగర్, దుమ్మగూడెం, ఆ తర్వాత ఉన్నటువంటి ఇందిరా సాగర్. కానీ వీటన్నిటినీ పెంచి గోదావరి నది నుంచి తెలంగాణ ప్రాంతానికి నీళ్లు ఇచ్చారా ఒక ఎకరానికి అంటే అధ్యక్ష ఏం నీళ్లు లేదు. వీళ్ళు కట్టింది మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ళ, అవి మొత్తం పనికి రాకుండా